తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే కాంగ్రెస్ వల్లే సాధ్యం. సీఎం రేవంత్ రెడ్డి ద్వారానే బడుగు బలహీన వర్గాలకు రాజకీయ పదవులు దక్కుతాయని మరోసారి నిరూపితమైంది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలను అగ్రపథాన నిలిపిన ముఖ్యమంత్రి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లలోనూ బీసీలకు పెద్దపీట వేశారు. మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేషన్ మేయర్, వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లలో బీసీలకు సముచిత న్యాయం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో ఏకంగా 38 చైర్పర్సన్ స్థానాలు, 10 కార్పొరేషన్లలో 3 మేయర్ స్థానాలు బీసీ సామాజిక వర్గానికి కేటాయించింది ప్రభుత్వం. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. బీసీలకే కాదు ఎస్సీ, ఎస్టీలకు సైతం మెజారిటీ స్థానాలను కేటాయించి సామాజిక న్యాయానికి ప్రజాప్రభుత్వం నిజమైన అర్థం చెప్పింది. బీసీలకు కేటాయించిన 121 మున్సిపాలిటీల్లో 19 జనరల్ కోటా స్థానాలు, మహిళా కోటా కింద 19 స్థానాలు సమానంగా దక్కాయి. బీసీల తర్వాత ఎస్సీలకు 17, ఎస్టీలకు 5 స్థానాలను కేటాయించింది ప్రభుత్వం. అన్ రిజర్వ్డ్ కేటగిరీలో 30 స్థానాలున్నాయి. వార్డుల్లోనూ బీసీలకు సింహభాగం వాటా దక్కింది. 121 మున్సిపాలిటీల్లో మొత్తం 2704 వార్డులున్నాయి. ఇందులో బీసీలకు అత్యధికంగా 763 వార్డులు దక్కాయి. జనాభా ప్రాతిపదికన 400 వార్డులు ఎస్సీలకు కేటాయించగా ఎస్టీ సామాజిక వర్గానికి 175 దక్కాయి. ఎటువంటి సామాజిక వర్గ నిబంధన లేకుండానే మహిళలకు 788 సీట్లు కేటాయించి వారికి రాజకీయ పదవుల్లోనూ అద్భుత అవకాశం కల్పించింది. 10 కార్పొరేషన్లలో బీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలు, అన్ రిజర్వ్డ్ కు 1 చొప్పున సర్కార్ కేటాయించింది. జనరల్ మహిళా కోటా కింద 4 మేయర్ రిజర్వేషన్లు కల్పించడం విశేషం. రిజర్వేషన్ల ఖరారుపై గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం ఏ స్థానం, ఏ వర్గానికి రిజర్వేషన్ అనేది ఈ నెల 17న ఖరారు చేయనుంది.